హనుమాన్ మూవీ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ దిశగా అడుగులు వేస్తోంది. ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్షన్లు $4 మిలియన్ మార్కును దాటాయి. అయితే హనుమాన్ సినిమా ప్రతి టికెట్ నుంచి ₹5 విరాళంగా ఇస్తామని చెప్పిన హనుమాన్ టీం కోట్ల రూపాయల విరాళం ప్రకటించి ప్రశంసలు అందుకుంటోంది. అయోధ్య రామ మందిరానికి హనుమాన్ టీం విరాళంగా ఏకంగా ₹2,66,41,055 కావడం గమనార్హం. హనుమాన్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు 53,28,211 టికెట్లు అమ్ముడయ్యాయట. ఇచ్చిన మాట ప్రకారం హనుమాన్ టీం విరాళం ఇవ్వడాన్ని ఎంతో మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు కూడా ఇతర సినిమాలతో పోలిస్తే హనుమాన్కు బుకింగ్స్ బాగున్నాయి. సినిమాలలో చిన్న పెద్ద సినిమా ఉండవని, ఏ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటే అదే పెద్ద సినిమా అవుతుందని హనుమాన్తో మరోసారి ప్రూవ్ అయ్యింది. హైదరాబాద్లో ఈ రోజు కూడా హౌస్ఫుల్ బోర్డులతో హనుమాన్ మూవీ ప్రదర్శితమవుతోంది. సీడెడ్ ఆంధ్రాలో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి. ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బుకింగ్స్ పరంగా టాప్లో నిలిచింది. తేజ సద్దా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో జై హనుమాన్ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హనుమంతుని పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా. త్వరలో జై హనుమాన్ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ప్రశాంత్ వర్మ భవిష్యత్తు ప్రాజెక్టులకు కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.